ప్రభుత్వ భూములు చెరువుల పరిరక్షణ ధ్యేయంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రజల మద్దతు పెరుగుతోంది. హైడ్రాకు స్వాగతం అంటూ గ్రామాల్లో పోస్టర్లు వెలుస్తున్నాయి. హైదరాబాద్లోని అక్రమాలకు సంబంధించి గురైన చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను తీసుకువచ్చింది. ప్రభుత్వం హైడ్రా పనితీరును మెచ్చి దాని పరిధిని మరింత విస్తరించింది. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా కొర్రెముల గ్రామంలో ఒక భూ సమస్యను హైడ్రా పరిష్కరించింది. దీంతో గ్రామస్తులు హర్షాన్ని వ్యక్తం చేస్తూ వెల్కమ్ హైడ్రా అని బోర్డు ఏర్పాటు చేశారు. ఇక ఈ పోస్టర్ ఇప్పుడు హైడ్రాను ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా చెప్పారు. వెల్కమ్ అంటూ కూడా ఆహ్వానిస్తున్నారు. సో ఈ మధ్య జనసంచారం పెరిగింది కాబట్టి ఒక వాటర్ లైన్లకు కానీ, డ్రైనేజ్ లైన్లకు కానీ, ఎలక్ట్రిసిటీ లైన్లకు కానీ వీటిలన్నిట్లకు మనకు ఇబ్బంది జరిగేది. సో ఈ హైడ్రా తీసుకోవటం వలన, ఈ హైడ్రా డిపార్ట్మెంట్ ఏదైతుందో అది తీసుకోవటం వలన అప్రోచింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అది ఓపెన్ చేయడం అనేది శుభ సూచకం అండి. ఇది చాలా సంతోషము. పూర్వకాలం ఒక టైంలో ఎలా ఉండేదంటే సెక్యూరిటీ పరంగా దొంగలని, బర్రెలని, కుక్కలని, పందులని ఇలాంటివి అనేక రకాలు వచ్చేటివని చెప్పేసి పెట్టారు. సో ఇవాళ జనసంచారం పెరిగింది, కాలనీలు పెరిగాయి, కాలనీలకు సౌకర్యాలు పెరగాలి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అప్రోచింగ్ రోడ్స్ ఓపెన్ చేయడం అనేది సంతోషంగా ఉంది. ఇది హైడ్రా డిపార్ట్మెంట్ వ్యక్తులందరూ కూడా మేము అభినందిస్తున్నాం. ఇది దివ్యానగర్ ఫేజ్ 1, ఇది సుప్రభాత్ ఫేజ్ 1. సో మేము దివ్యానగర్ ఫేజ్ 1కి రావాలంటే నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ముందటి నుంచి, లేకపోతే బాలాజీ హిల్స్ నుంచి అలా రావాలి. హైవే నుంచి రావాలంటే మాకు 4-5 కిలోమీటర్లు తిరగడం అవుతుంది. అది ఒకటే ఎంట్రన్స్, ఒకటే ఎగ్జిట్, అది సెక్యూరిటీ ఉంటుంది.